శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా. నీ ఆశలు నేను కాక ఇంకెవరు తీరుస్తారు చెప్పు? ఒక్కసారి నేను చెప్పేది విను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అసలు బాబాగారు మన కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వయంగా సాయినాథుని మాటలలోనే విందాం. బాబాగారు ఇంకా ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు నా బిడ్డవి. నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను. నువ్వు కాదు అన్నా సరే నేను నీ తండ్రినే. నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నాదే బిడ్డ. నీ చుట్టూ ఉన్న మనుషులు చూసి నువ్వు భయపడినప్పుడు నిన్ను చేరతీసి ధైర్యం చెప్పింది నేను కదా. నా ఆశీర్వాదం నీకు దక్కింది అంటే ముల్లోకాల ఆశీర్వాదం నీకు కలిగినట్టే. నీకు ఎలాంటి కష్టకాలం ఎదురైనా సరే అస్సలు నువ్వు భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీ నీడను కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు బిడ్డ. పట్టుదలతో ముందుకు అడుగు వెయ్యి. దేనినైనా సాధించగలను అనే మనోధైర్యంతో ఉండు. నన్నే ప్రతి క్షణం తలుచుకుంటున్న నిన్ను నేనెందుకు చేరదీయను చెప్పు? నీ చెయ్యి నేను అస్సలు వదలను తల్లి. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూసి జీవితం అంతా అలానే ఉంటుందని జీవితంపై విరక్తి చెంది ఉన్నావు కదా. దిగులు పడకమ్మా. నీకైన కాలం వచ్చేసింది. ఎప్పుడూ కూడా కన్నీటి కళ్ళతో ఉండకు తల్లి. నీకు తోడు నీడగా నేనుంటాను. మాట ఇస్తున్నానమ్మా. నీ అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను. నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ క్షణం నువ్వు అడగకుండానే అది నీ చేతిలో పెడతాను. ఆ కాలం ఎంతో దూరంలో లేదు తల్లి. అతి దగ్గరలో నీ వద్దకు నువ్వు కోరినవన్నీ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు నీకున్న కష్టాలకు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నానమ్మా. నీ వాకిట ముందు నీకు కావాల్సింది నిలబడుతుంది. నీకైన దారి నేను ఎప్పుడో ఏర్పరిచేశాను తల్లి. నువ్వు ఆ దారిని ఎలా చేరుకోవాలో నేనే చూపిస్తాను. నువ్వు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆనందంగా ఉండు. నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఇక నీ ప్రార్థనలు ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి బిడ్డ. నన్ను నమ్ము. ఒక్క క్షణం కూడా నన్ను మరువకు. నేను కూడా నీ చెయ్యి అస్సలు వదలను తల్లి. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసిందమ్మా. నీకొక విషయం చెప్పనా బిడ్డ? వేసవికాలం, వానాకాలం, చలికాలం తరువాత మళ్ళీ వేసవికాలం వస్తుంది. ఇలా కాలాలే మారుతూ ఉన్నప్పుడు నీ జీవితం మారదా చెప్పు? నేను మారుస్తాను. అన్నీ మారుతాయి తల్లి. అప్పుడు నీకే అర్థమవుతుంది అన్నీ నీ బాబానే చేశారు అని. అలసిపోయిన నీకు తోడుగా నేనుంటాను బిడ్డ. నీకు రాబోయే చెడులన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా. ఇక కష్టాలు, బాధలు, శోధనలు అన్నీ ముగిసిపోతాయి. ఇక నీకు దిగులు అనవసరం. త్వరలోనే నేను నీ దగ్గరకు వస్తాను తల్లి. ఆ క్షణం నీ ప్రార్థనలు, ఆశలు, కోరికలు, కష్టాలు అన్నీ నేను తీరుస్తాను.
ఇక నీ దిగులు, భయం, కష్టం వీటన్నింటినీ నేను తరిమేస్తాను బిడ్డ. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం రానివ్వడు. కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు తల్లి, అన్నీ మారుతాయి. నీ కష్టాలు ఆనందాలుగా మారబోతున్నాయి. ప్రతి చిన్న కష్టం కూడా నువ్వు ఊహించనంత ఆనందంగా మారబోతోందమ్మా. నీ ఆశలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు కోరిన జీవితం నీ ముందుంటుంది. ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగానే ఉంటాయి బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉండు. అంతా నీ తండ్రి చూసుకుంటాడు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. చూశారు కదండి, మనం బాబాగారిని ఏదో ఒక కోరిక కోరినప్పుడు మన మనసులో ఎన్నో సందేహాలు. అసలు ఈ కోరిక తీరుతుందా లేదా, బాబాగారు నా వెనక నడుస్తున్నారా లేదా, అసలు నన్ను చూస్తున్నారా లేదా అనేటువంటి ఎన్నో సందేహాలకు ఈరోజు బాబాగారు ఈ సందేశంలో సమాధానం ఇచ్చారండి. పొరపాటున మీరు నా చెయ్యి వదిలేయాలని అనుకున్నా సరే, నేను మాత్రం నా బిడ్డ చెయ్యి ఎప్పుడూ వదలను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మీ మంచి భవిష్యత్తుకు కూడా నేను ఒక దారిని ఎప్పుడో ఏర్పాటు చేసేసాను, ఆ దారిని కూడా నేనే చూపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనం చేయవలసిందల్లా మనం కోరుకున్న దానిని సాధించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళడం. దానికి తగ్గట్టు అన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చే బాధ్యత బాబాగారు తీసుకుంటారండి. మీ మనసులో ఎలాంటి సందేహాలు ఉంచొద్దు ఫ్రెండ్స్. ప్రతి సాయి బిడ్డ కూడా అంతా శుభమే జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళ నమ్మకం ఎప్పుడూ కూడా వృధా కాదండి. బాబాగారు వృధా కానివ్వరు. తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, జీవితంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే బాబాగారు కూడా కోరుకుంటారు. మన తల్లిదండ్రులు ఎలా అయితే మన అభివృద్ధిని కోరుకుంటారో, అలాగే ప్రపంచానికే తండ్రి అయినటువంటి ఆ సాయినాథుడు కూడా తన బిడ్డలందరూ బాగుండాలనే కోరుకుంటాడండి. అందుకే ఫ్రెండ్స్, ఎవ్వరూ కూడా అధైర్యపడవద్దు, సంతోషంగా ఉండండి. బాబాగారు నా వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ ధైర్యాన్ని ఇంకా పెంచుకోండి. ఆ ధైర్యమే మీ జీవితానికి ఒక మంచి దారి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.